రైట్, ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఒకవైపు అదానీ కేసులో జగన్ అరెస్టు ఖాయమని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తుంటే వైసీపీ మాత్రం అలాంటిదేమీ లేదని ఖండిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమని, జగన్ వ్యక్తిగత ఒప్పందం కాదని వివరిస్తున్నారు. పైగా కేంద్ర విధి విధానాలకు లోబడే ఈ ఒప్పందాలు జరిగాయని, సొంత నిర్ణయాలు కూడా కావని అంటున్నారు. విచారణ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ అరెస్టు లాంటి ఛాన్స్ లేదని తేల్చి చెబుతున్నారు. బాలినేని చేస్తున్న ఆరోపణలు కూడా ఖండిస్తున్నారు. రాష్ట్రానికి మేలు జరిగేలా విద్యుత్ ఒప్పందం చేసుకుంటే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే అదానితో గతంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఒప్పందాలు చేసుకున్నారని, మరి వారందరినీ కూడా అరెస్ట్ చేస్తారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైట్ పద్మ, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వంతోనే కాకుండా అదానితోనే నేరుగా ఒప్పందాలు కుదుర్చుకొని అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలకు మోసం చేసే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పి చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఈ నేపథ్యంలో అమెరికాలోని అధికారులకు సోలార్ కాంట్రాక్టుకు సంబంధించి లంచం ఆశ చూపి అవినీతికి పాల్పడ్డారనే అంశంతో ఎఫ్బిఐ ఏదైతే ఉందో దాని మీద విచారణ చేపట్టడంతో అదానిపై కేసును అయితే నమోదు చేయడం జరిగింది. అదానితో పాటు అదాని మేనల్లుడి మీద కూడా కేసును నమోదు చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పేరు ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అమెరికా పోలీసులు ఎవరైతే ఎఫ్బిఐ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పి అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ వర్గాలు కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే ఇదైతే చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అదేవిధంగా 2014 నుంచి 19 మధ్య సెకీ ఒప్పందానికి సంబంధించి 1750 కోట్ల రూపాయలు అదాని దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డికి లంచంగా తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ మాటలను మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మేము కేంద్రంకి సంబంధించిన కేంద్రంతోనే డైరెక్ట్గా అగ్రిమెంట్లు చేసుకున్నాము తప్ప అదానితో కానీ అంబానీతో కానీ మాకు ఎటువంటి అగ్రిమెంట్లు చేసుకోలేదు. కేంద్రం గైడ్లైన్స్ ప్రకారమే మాత్రమే మేము కట్టుబడి ఉండి కేంద్రంతో మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకున్నాము, కానీ బయట వ్యక్తుల ద్వారా వచ్చినటువంటి ఎటువంటి దానికి మాకు సంబంధం లేదని చెప్పి వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం తరపు నుంచి ఉన్న నేతలు కానీ తీవ్రంగా అయితే దీన్ని ఖండిస్తున్నారు. కానీ కేంద్రంలో ఎవరైతే నేతలు ఉన్నారో అప్పటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న నేతలు, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తులు కానీ కేంద్రంలో ఉన్న కీలక వ్యక్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళని అరెస్టు చేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను కూడా అరెస్టు చేసే పరిస్థితి నెలకొని ఉంటాయని చెప్పి వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి కేంద్రంలో ఉన్న మంత్రులు జరగదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయరని చెప్పి వైసీపీ నేతలు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.